నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. అనిల్ కుమార్ యాదవ్ ఈ పేరు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎలా ఫేమస్ అంటే చాలామంది వైసీపీ వాళ్ళు అనుకుంటారు ఆయన నీటిపారుదల శాఖకి మంత్రిగా పనిచేశారు కాబట్టి ఇలా ఏమో అని. కానీ ఆయన పదజాలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత వారి భార్యల్ని వాళ్ళని తిట్టడంలో ఆయన ఏ విధంగా రెచ్చిపోయారో ఈ విధంగా అందరికీ కూడా ఆయన సుపరిచితుడయ్యారు. మరి ఇప్పుడు ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం అయితే ఈయన అలాంటి భాషను ఉపయోగించారో, ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, ఒక పదవిలో ఉండి ఇలాంటి భాషను ఉపయోగించారో, మరి ఆ మనిషి ఈరోజు ఈయన దూరం పెడుతున్నారు అని ఒక టాక్ నడుస్తుంది. అట్ ద టైం ఏంటి అంటే అక్కడున్న నెల్లూరు నియోజకవర్గంలో ఏ రెడ్లకి కూడాను ఈయన నచ్చట్లేదంట. ఈయనకి ఎలాంటి పదవి ఇవ్వద్దు, టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు అని చెప్పేసి ఒక వార్త ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మన చెరువు శ్రీరాములు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. సార్, అంటే అనిల్ కుమార్ యాదవ్ అనగానే మనందరికీ తెలుసు ఆయన పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు అని చెప్పేసి. బట్ ఏంటి అంటే ఇప్పుడు ఆయనకి పార్టీలో ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వద్దు అని చెప్పేసి ఆ నెల్లూరు నియోజకవర్గానికి చెందిన రెడ్లు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు అని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీనికి మీరేమంటారు? అనేది ఏముందమ్మా, ఇప్పుడు అతను 14కు ముందు ఒక కార్పొరేటర్గా ఉన్నాడు. ఆనవ రామనారాయణ వాళ్ళ చలవ వల్ల అతను ఏదో అప్పుడు కార్పొరేటర్ అయ్యాడు. అతను ఏదో డెంటల్ డాక్టర్, ఆయనే చెప్పాడు నేను డెంటల్ డాక్టరు, ఏదో నేను ప్రాక్టీస్ చేసుకుంటా అంటే వాళ్ళు పిలిచి నాకు కార్పొరేటర్ ఇచ్చారు అని చెప్పాను. సరే మంచిది, గెలిచాడు. తర్వాత 14లో అనుకోకుండా టికెట్ వచ్చింది, అప్పుడు ఎమ్మెల్యే గెలిచాడు, ప్రతిపక్ష స్థానము. 19లో గెలిచాడు, మంత్రి అయినాడు. అంటే అప్పుడు సీనియర్ అయినావు కదా. సీనియర్ అయిన తర్వాత ఆ యొక్క అసెంబ్లీలో ఏం మాట్లాడాలా, ప్రజల ముందర ఏం మాట్లాడాలా, ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఏం మాట్లాడాలా, మంత్రి అయిన తర్వాత అది ఒక రాజ్యాంగబద్ధం. మంత్రి అంటే ఒరే తరే వాడు ఈడు జబ్బలు జరుచుకోవడాలు మీసాలు తిప్పడానికి కాదు. అది ఒక అరుదైన కొంతమందికే కదా, ఒక 20-30 మందికే కదా వస్తుంది అవకాశం మంత్రి అనేది. ఎమ్మెల్యేలకు ఒక 175 మందికే కదా వచ్చేది అవకాశము. ఎంపీలకు కూడా అంతే కదా, 544 మందికి వచ్చేది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైసీపీలో ఇదంతా మర్చిపోయి, అరే మనం ప్రజల చేత ఎన్నుకున్నారు ప్రజలు, మన వాళ్ళు ఎందుకు ఇక్కడ కూర్చోపెట్టారు. 14లో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, తర్వాత 19లో అధికారం లేకు, ఇంకా ఎక్స్పీరియన్స్ రావాలి నీకు. మంత్రి అయినావు ఉన్న పలంగా, ఒక బీసీ నువ్వు యాదవ్ కులము అని చెప్పారు కదా మీరు. అంటే అది కులమా మతమా పక్కన పెడితే ముందు మన మనుషుల్లో కూడా అందరికీ రాని అవకాశం మనకు వచ్చింది, మీకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా, ఆ మాటలు ఎట్లా మాట్లాడాలా. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకము, ఆ పొజిషన్ రూలింగ్లోకి వచ్చినాక మంత్రి అయినాడు, నీటిపారుదల శాఖ మంత్రి ఏదో ఇచ్చాడు ఈయనకు. అసలు ఆ శాఖ గురించి తెలియదు, ఆ శాఖ విధులు తెలియదు, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి ఏమీ తెలియదు అతనికి. ఇతను అసెంబ్లీ మాట్లాడితే అచ్చెన్నాయుడు మీద, చంద్రబాబు నాయుడు మీద ఒరే తురే వాడు ఈడు ఇంకా నిజంగా మాట్లాడినాడు. ఎవరు? ఈ అనిల్ కుమార్. మళ్ళీ డాక్టర్ చదివావు నువ్వు, 6 అడుగులు ఎత్తుంటావు, అతను ఏదో పైల్మాన్ లాగా కనపడతా ఉంటాడు. సరే జిమ్ చేస్తావు, చేసుకో, నీ ఫిట్నెస్ బాడీకి ఉండాలి కానీ, నీ మైండ్కి ఉండాలి కానీ, నువ్వు కత్తిసాము కరసాము చేసేదానికి నీకు ప్రజలు ఓట్లేసింది. అసెంబ్లీలో ఏం మాట్లాడేది జ్ఞానం ఉండద్దా, బుద్ధి ఉండద్దా కొంచెమన్నా? 2 సార్లు గెలిచిన తర్వాత చూడండి మీరు. ఇప్పుడు అదే సమయంలో 14లో దేవినేని ఉమా, మా పార్టీ సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన కూడా ఎమ్మెల్యే, 4 సార్లు గెలిచాడు, మంత్రి అయ్యాడు. 5 ఏళ్ళు ఎక్కడైనా ఆయన పొరపాటున ఒక మాట మాట్లాడినాడు, జగన్ కానీ ఇంకొకటి కానీ ఘాటుగా విమర్శించవచ్చు. విమర్శ వేరు, ప్రతి విమర్శ వేరు. నోటికి ఇష్టం వచ్చినట్లు ఒక ఎక్స్-సీఎంను, ఒక మంత్రిని, మా వాళ్ళను పట్టుకొని నువ్వు అసెంబ్లీలో ఆ మాదిరిగా మాట్లాడుతూ ఉంటే చివరికి ఏమైనావు? ఇప్పుడు ఏమైంది నీ వాయిస్? రా ఇప్పుడు మాట్లాడు చూద్దాం. నీకు అంత సత్తా దమ్ము ఉండేవాడైతే రా ప్రజల్లోకి. ఏం ఓడిపోతే ఏముంది, దాక్కోవాలనా? దక్కున్నావు కదా ఇప్పుడు. మేము అట్లా 14, 19, 24 వరకు మేము దక్కోలేదే.
మీ దాష్టికాలకు, మీ దౌర్జన్యాలకు, మీరు అనరాని మాటలు అంటే కూడా మేము ఓర్చుకొని సహించి పోరాటం చేసాం కదా. చేశారుగా. రోడ్డు మీదకి వచ్చాం కదా మేము. మమ్మల్ని సంఖ్యలు వేసి, నిర్బంధాలు చేసి, మీరు అరెస్టులు చేసి, జైల్లో పెట్టి, రోజుకొకరి మీద కేసులు పెట్టి మీరు పైశాచిక ఆనందం పొందారు కదా. అయినా మేము గమ్మున ఉన్నామా? ఎలక్షన్ చిట్ట చివరి అర్ధరాత్రి వరకు కూడా పోరాడినాం మేము. ప్రజల పక్షాన, మా పార్టీ తరఫున, మా పార్టీని కాపాడుకునేదానికి, మా నాయకుడి నుంచి మేము కింది స్థాయి వరకు. ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? రా, ఒక్క మాట మాట్లాడి ఇప్పుడు వచ్చి. నీకు దమ్ము, నేను ఆ మాట అన్న దమ్ము ధైర్యం అని మాట్లాడాలి కదా నువ్వు. ఆ రోజు రెచ్చిపోయినావు కదా. నిన్ను తీసుకుని నరసరావుపేటలో వేస్తే ఆడ ప్రజలు తరిమితే నిన్ను ఇంక తరిమినారు అని ఇంక నేను ఆ భాష మాట్లాడలేను ఏమేమి చేశారు అనేది. చిత్తుగా ఓడించారు నిన్ను. ఆ రోజు మయమైపోయినావు, ఎంపీగా పోయి ఆడ పెడితే నిన్ను. ఇప్పుడు లేదు కదా నీ వాయిస్, 2 ఏళ్ళు అయిపోయింది. అంటే ఇంకొక చిన్న డౌట్ సార్, రీసెంట్ గా నాగార్జున ఏదో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే వైసీపీ నుండి ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు సార్. ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చారే మా నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేస్తానో ఎవరు అడగల. ఆయన మాట్లాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసమని అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ ఒక పదవిలో ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ఎవరి కోసం మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అంటే యాదవ్ని దూరం చేస్తున్నారా? కాదు పొరపాటు, వాళ్ళ యొక్క నైజం అది. అంతే. వాడిని అరెస్ట్ చేస్తే వాడు బయట వచ్చి ఇంకా బూతులు తిట్టాలని వాళ్ళ నైజము. పార్టీలో ఆడ యాదవా లేదంటే రకరకాల కులాలు అది పక్కన పెడితే వాళ్ళ నైజమే అంత. ఇప్పుడు అతను చూడు, రేవంత్ రెడ్డి మీద అన్నాని మాట్లాడినాడు, చంద్రబాబు నాయుడు మీద అన్నాని మాట్లాడినాడు. అప్పుడెప్పుడు ఆడన్న కుప్పం వరకు పోయి బెంగళూరు నుంచి అట్లా పోయి ఆడన్న దానికొంటే అరెస్ట్ అయినాడు. మళ్ళీ బెయిల్ మీద బయట వచ్చాడు. బుద్ధి వచ్చిందా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ వాళ్ళు కూడా అనరు. వాళ్ళు ఏదో వాళ్ళు వాడుక భాషగా మీ వాడా వీడా మీ జాగీర్ ఏదో మాట్లాడతారు కానీ ఇక్కడ కొంత వాడుక ఉంది. ఒరే తమ్మి ఏం రాబి ఏదో మాట్లాడతారు పాపం. అది లైట్ గా తీసుకుంటారు ఎవరైనా కానీ. అతను రే నీ వయసు ఎంత, నీ అనుభవం ఎంత, నీకేదో మాట్లాడమని ఇస్తే ఏదంటే అది మాట్లాడేస్తావా, ఏదంటే అది వాగేస్తావా పోయి. ఇప్పుడు నేను మీడియాకి పిలిచారు మీరు, నేను కూడా ఒక స్పోక్స్ పర్సన్, 45 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. ఇటువంటి మనుషులంతా ఏం పదవులు చేశారు ఏమో. మేము స్టూడెంట్ లీడర్లుగా వచ్చాము, రాష్ట్ర యూత్ లీడర్లుగా వచ్చాము, పోటీ చేశాము, ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా స్టూడెంట్ లీడర్లుగా పోటీ చేశాము. ఉంటాయి తగువులు తగరాలు అనేటివి రాజకీయాల్లో. వ్యక్తిగతంగా వాడు వీడు అనేది పోయి నువ్వు మాట్లాడేది కూడా వదిలేసి ఇంకా కుటుంబ చంద్రబాబుని ఏమన్నాడు? గడ్డి పెట్టి పెంచావా నీ కొడుకు అంటాడు. మీ అమ్మ నాయన అదే పెట్టారా నీకు? గడ్డి పెట్టి పెంచారా? పోనీ మేము ఆ మాట అంటే ఊరుకుంటావా? అనొచ్చునా ఆ మాటలో? లోకేష్కి పోయి గడ్డి తినేంత కరం ఉందా? మీరు జంతువుల్లాగా ప్రవర్తించి మనుషుల్లాగా కాకుండా మానవతులుగా లేకుండా మీ దగ్గర కనీసం రే మనం తిండి తింటే ఆ తిండి అరిగేదాకన్నా మనం ఒక మనిషిలాగా ఉంటామా లేదా అనేది వదిలేసి మీరు ఏం తింటున్నాము ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా మీరు వదిలేసి అంటే ఆ స్థాయిలో మాట్లాడితే నాకేదో గొప్ప వచ్చేస్తుందని. ఇప్పుడు పోయినావు, జైలుకి పోయినావు, పెడబొబ్బలు పెడతాన్నారు, అరుస్తూ ఉన్నావు బేదరుపులు. మీరు అన్నట్టు సపోర్ట్ చేస్తారంటే అది కాదు, వాళ్లకు అటువంటి వ్యక్తులే ఉండాలా. మళ్ళా వాడు బయట రావాలా, వాడు ఇదేం మాట్లాడాలా. మా పద్ధతి ఇంతేను చెప్పాను కదా గతంలో. నేను ఆ పెద్దిరెడ్డి మాట్లాడినప్పుడు పెద్దిరెడ్డి చెప్పాడు కదా, హోందాగా చెప్పింది ఎప్పుడు చెప్పాను నేను. ఇప్పుడు అంతే, వాళ్ళు మారరు. వాళ్ళు మరి ఎందుకు అనిల్ కుమార్ యాదవ్ని రెడ్లు దూరం పెట్టండి అని చెప్పేసి అడుగుతున్నారు నెల్లూరుకు సంబంధించి? ఇప్పుడు ఓడిపోయినాక సహజం అది, ఎత్తులు పై ఎత్తులు, రేపు ఆడికి ఒకరు పోటీ చేసేదానికి ఆ స్థానం ఇతను ఎంపీగా వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మనం వేరే వాళ్ళు పోటీ చేశారు కదా వైసీపీ వాళ్ళు కూడా గమ్మున ఉండరు కదా. ఇతని స్థానం అటు నుంచి జారిపోయింది. అది వాళ్ళ ఇంటర్నల్. అది కానీ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఏమి అక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తే పోటీ చేయి, నువ్వు అంత మగోడు కదా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు అన్నట్టు నేను కూడా ఏం చెప్తానంటే, ఏ పార్టీలో ఇప్పుడు మీరు చూడండి, మాకు నిమ్మల రామానాయుడు ఉన్నాడు, అదే నీటిపారుదల శాఖ కదా. అవును సార్. ఈ దేశంలో చూస్తున్నాం కదా, ఆయన కష్టపడినట్లు ఎవరైనా కష్టపడతారన్నారా? పొలంకి వెళ్తాడు, పొలం పనులు చేస్తాడు, గడ్డు. ఆయనకు తెలుసు నీటి ప్రాముఖ్యం తెలుసు, నీళ్ళు ప్రాధాన్యం తెలుసు. ఆడనే పుట్టారు, ఆడనే పెరిగారు వాళ్ళు, వాళ్ళ తాతల ముత్తాతల నుంచి గోదావరి ఒడ్డున. వాళ్ళకి తెలుసు.
వీళ్ళు ఏమంటే అమ్మటి వీళ్ళు ఇద్దరు శాఖలు చేసా నీటిపారుదల శాఖ, వీళ్ళు అసలు ఆ శాఖలు చేసి ఎందుకు పనికిరాని వాళ్ళుగా నిరూపించబడ్డారు వీళ్ళు. అది చేస్తే మంచి పేరు వస్తుంది రైతుల్లో కానీ ప్రజల్లో కానీ. వ్యవసాయం అనేది ప్రాముఖ్యం కదా ఈ రోజుల్లో, చాలా ప్రధానమైన శాఖ కదా వ్యవసాయం. కానీ నీటిపారుదల అనుసంధానంలో ఉంటుంది. దాన్ని చేసి వీళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయినారు. మా వాళ్ళు చూడండి, ఇప్పుడు పోలవరం కంప్లీట్ చేస్తూ ఉన్నారు, అనేక నదులు గేట్లు పెట్టిస్తూ ఉన్నారు. ధవళేశ్వరంకు నిన్న పోయి గేట్లు పెట్టించాము నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో. ఆయన పోట్లాడే ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించే 150 గేట్లు అవి. ఎప్పుడో 150 ఏళ్ళకు ముందు పెట్టిండేదంట గేట్లు, ఇప్పుడు ఆడు పెట్టించాడు. తుంగభద్రకు గేట్లు పెట్టించాము ఆయన ఆధ్వర్యంలోనే కదా, ఆయనకే మంచి పేరు వస్తుంది కదా. మీరు కనీసం గ్రీసు పూసారు ఆ రోజు? మీరు పూసిందంతా మీ నోటికే దూల కంపు చేసుకున్నారు, భ్రష్టు పడిపోయినారు, నీచాతినీచంగా ప్రవర్తించారు. ఈరోజు ప్రజలకు దూరం అయినారు, పార్టీకి కూడా దూరం అవుతున్నారు, తెరమరుగైపోతా ఉన్నారు మీరు. ఇంతే జరిగేది రేపు ఎవరికైనా కూడా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.